న్యూస్ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇల్లందు క్రాస్ రోడ్ లో తిరంగా ర్యాలీ నిర్వహిస్తుండగా కొందరు అడ్డుకున్నారంటూ వివాదం మొదలైంది. విషయం పోలీసుల ముందుకు చేరింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వాళ్ళ తరపు బంధువులు పెద్ద సంఖ్యలో పిఎస్ దగ్గరకు వచ్చారు. ఇక దీంతో ఏసీపీ రమణమూర్తి రంగంలోకి దిగాల్సి వచ్చింది. రైట్, ఇక ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇల్లందు క్రాస్ రోడ్ లో తిరంగా ర్యాలీ నిర్వహిస్తుండగా కొందరు అడ్డుకున్నారంటూ వివాదం మొదలైంది. విషయం పోలీసుల ముందుకు చేరింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వాళ్ళ తరపు బంధువులు పెద్ద సంఖ్యలో పిఎస్ దగ్గరకు వచ్చారు. దీంతో ఏసీపీ రమణమూర్తి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. రైట్ భాస్కర్, వివాదానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పటికే ఖమ్మం నగరంలో సాయంత్రం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అంటే వాళ్ళంతా కూడా ఖమ్మం నగరంలో ట్యాంక్ బండ్ సమీపం నుంచి ఒక ఇల్లు కాన్స్టిట్యూషన్ వరకు నుంచి పోలీస్ సమీపం వరకు కూడా వాళ్ళంతా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మరో సివిల్ పోలీసులు మొత్తం కూడా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసుకుంటూ అంతా కూడా ర్యాలీ సజావుగా జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ముస్లిం మైనార్టీ నేతలు ఇద్దరు యువకులు ఒకసారిగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారనే ఒక నేపథ్యంతో పాటుగా ఒకప్పుడు పోలీసులు వాళ్ళని నియంత్రిస్తున్నా కానీ వాళ్ళు వినకుండా ఒక్కసారిగా ముందుకు రావడంతో పాటుగా వాళ్ళు కొద్దిగా వాళ్ళంతా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు కొద్దిగా పోలీసులకు ఆటంకం కలిగించారు. మరోవైపు ర్యాలీకి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలోనూ అక్కడ మాట పెరిగింది కాస్త ఒక్కసారిగా ఇద్దరు యువకులపై కూడా పోలీసులు కొద్దిగా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారిగా బీజేపీ పార్టీ నేతలు ర్యాలీ చేస్తున్న నేతలంతా కూడా ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళపై కూడా కాస్త వాళ్ళని అడ్డుకునే నేపథ్యం ఫలితంగా అక్కడ ఇరువురు మధ్యన కూడా స్వల్ప ఘర్షణ కాస్త ఒకసారి చిలికి గాలం లెక్క తయారైపోయి ఒక్కసారిగా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది ఇరువురు పార్టీ నేతల మధ్య. ఒకవైపు మైనార్టీ నేతల్లో ఒక్కసారిగా వితిన్ ఒక పావు గంట లోపే మొత్తానికి సుమారు 300 మంది పైగా కూడా టూ టౌన్ పోలీసుల సమీపం చేరుకోవడం కూడా జరిగింది. మరోవైపున ఈ యొక్క బీజేపీ పార్టీ చెందిన నేతలు కూడా చాలా మంది కూడా టూ టౌన్ పోలీసుల సమీపం రావడం కూడా జరిగింది. మొత్తానికైతే ఇరువురు నేతలకు కాస్త వాళ్ళని సముదాయించేందుకు మాత్రం పోలీసులకు కాస్త చెమటలు పరిస్థితి నెలకొని ఉంది రత్న. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సిపి కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఆరా తీశారు. ఏం జరుగుతుంది, ఎలా జరిగిందని దానిపై కూడా వాకప్ చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున ఈ ఏసీపీ కూడా రంగప్రవేశం చేశారు. మరోవైపున నలుగురు సీఏల యొక్క నేతృత్వంలో మొత్తానికైతే ఈ ఘర్షణ వాతావరణాన్ని కాస్త చల్లబరిచేందుకు సరిదిద్దే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇరువురు నేతలను వాళ్ళు అంటే ఒకవైపు మైనార్టీ నేతలు పెద్దవాళ్ళని కావచ్చు, మరోవైపు బీజేపీ పార్టీ చెందిన ముఖ్య నేతలు కూడా శాంతింపజేసే విధంగా శాంతియుత చర్చలు జరిపి ఇరువురిని సరిదిద్ది బయట పంపించిన నేపథ్యం ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.